సీతాఫలంతో కలిగే 13 అద్భుతమైన లాభాలు. ఇదే సీజన్ మిస్ అవ్వకండి. సీతాఫలం మామిడి పండు తర్వాత అంతటి తీపిని పంచే ఫలం ఇది. అయితే రుచి ఒక్కటే కాదు, ఆరోగ్య ప్రయోజనాలలో కూడా ఇది గొప్పే. ఇందులో వైటమిన్ సి, వైటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇది మన ఆరోగ్యానికి ఒక వరమని చెప్పొచ్చు. అయితే ఈ సీతాఫలంపై కొంతమందికి కొన్ని ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా? దీనివల్ల అలర్జీలు ఏమైనా వస్తాయా? గర్భిణీ స్త్రీలకు ఇది మంచిది కాదు అంటారు. అది నిజమేనా? ఎవరు దీన్ని తినొచ్చు, ఎవరు తినకూడదు అని చాలామందికి దీనిపై రకరకాల ప్రశ్నలు. ఈ వీడియోలో ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇవ్వబోతున్నాం. అంతేకాదు ఈ వీడియోలో సీతాఫలంతో కలిగే 13 అద్భుతమైన లాభాల గురించి వివరించబోతున్నాను. అవి ఏంటో తెలిస్తే ఇన్ని రోజులు ఇంత అద్భుతమైన ఫలాన్ని తింటున్నానా అని ఆశ్చర్యపోతారు. ఆ లాభాల్లో 1వది, 8వది, 10వది, 12వది అయితే నా ఫేవరెట్ బెనిఫిట్స్. ఎందుకంటే ఆ 4 బెనిఫిట్స్ దొరికితే చాలు, 100 ఏళ్ళు ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అవి మిస్ అవ్వకండి. ముందు చెప్పినట్లు దీన్ని ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అన్న విషయాలతో పాటు సీతాఫలం తీసుకునే సమయంలో మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను కూడా చెప్తాను. అవి అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఈ శీతాకాలంలోనే దొరికే సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది కూడా పూర్తిగా తెలుసుకోవాలి, ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సంస్కృతంలో సీతాఫలం అంటే చల్లని పండు అని అర్థం. ఇది శక్తివంతమైన శీతవీర్యం అంటే చల్లదన గుణం కలిగినది కాబట్టి పిత్త వాత దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇది తీయగా, భారంగా ఉంటుంది, మంచి పోషక విలువలను కలిగి ఉంటుంది, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఓజస్సు అంటే శరీర రక్షణ శక్తిని పెంచే అత్యుత్తమ ఫలాల్లో ఇదొకటి. ఆయుర్వేదంలోని ప్రసిద్ధ గ్రంథాల్లో ఒకటైన భావప్రకాశ నిఘంటువు దీనిని అద్భుతంగా వర్ణించింది. శీతః మధురమిష్టం చ పిత్తదాహ వినాశనం, గర్భిణ్యా సుఖదం పుష్ట్యాం శీతఫలం ప్రకీర్తితం. సీతాఫలం తీయగా, చల్లగా ఉండి దాహాన్ని తగ్గిస్తుంది, శరీరాన్ని పోషిస్తుంది, అలాగే గర్భిణీలకు ఊరటనిస్తుంది. ఆయుర్వేదం దీన్ని బల్య పుష్టికరం అంటే బలం ఇంకా పోషణని ఇచ్చేదిగా వర్ణిస్తుంది. ఇప్పుడు ఈ సీతాఫలంతో కలిగే ఆ 13 అద్భుతమైన బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ఎయిడ్స్ డైజెషన్. సీతాఫలంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, అందువల్ల మీ జీర్ణక్రియకు మెరుగుపడుతుంది. అలాగే మీకు మలబద్ధకం సమస్య ఉంటే అది కూడా తగ్గుతుంది. నెంబర్ 2, రిలీవ్స్ టూత్ ఏక్. సీతాఫలం వేరును కొద్దిసేపు నెమ్మదిగా నమిలితే అది పంటి నొప్పి, చిగుళ్ళ వాపు, నోటి దుర్వాసన వంటి వాటిని తగ్గిస్తుంది. ఇందులోనూ సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పళ్ళ ఇన్ఫెక్షన్ను తగ్గించి నోరును తాజాగా ఉంచుతాయి. నెంబర్ 3, రెడ్యూసెస్ కాల్షియం డెఫిషియన్సీ. ఎదుగుతున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు లేదా పోషకాహార లోపం ఉన్న వారికి సీతాఫలం చాలా మంచి ఆహారం. ఈ సీతాఫలం గుజ్జును బెల్లం లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. నెంబర్ 4, రెడ్యూసెస్ థర్స్ట్. ఏ కాలం అయినా సరే రోజుకి 3-4 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి, కానీ చాలామంది అలా తాగరు. ఇక శీతాకాలం వస్తే తీసుకునే నీటి శాతం ఇంకా తగ్గిపోతుంది. మీరు సీతాఫలం గుజ్జును నీటితో కలిపి కొద్దిగా పటిక బెల్లం వేసి రసంలా తాగొచ్చు. దీనివల్ల మీ దాహం తగ్గుతుంది. నెంబర్ 5, రెడ్యూసెస్ ఫీవర్. సీతాఫలం ఆకులు లేదా వేర్లను మరిగించి కషాయం రూపంలో తాగితే జ్వరం తగ్గుతుంది. ఉదయం, సాయంత్రం 1 కప్పు చొప్పున తాగాలి. నెంబర్ 6, ట్రీట్స్ బాయిల్స్. మీకు పుండ్ల సమస్య ఉంటే మీరు సీతాఫలం గుజ్జును ఉప్పుతో కలిపి పేస్ట్ చేసుకొని దాన్ని ఉపయోగించవచ్చు. ఆ పేస్ట్ను పుండుపై రాసి 30 నిమిషాల పాటు ఉంచాలి. అది పస్ త్వరగా బయటకు రావడంతో సహాయపడుతుంది. ఇరిటేషన్, రెడ్నెస్, యాక్నే వంటివి సహజంగా తగ్గేలా చూస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట.
మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు బోలెడంత మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోలు రెగ్యులర్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అవుతారు. నెంబర్ 7, రిమూవ్స్ డాండ్రఫ్. అవును, సీతాఫలంతో డాండ్రఫ్ బెడద కూడా పోతుంది. పొడి సీతాఫల విత్తనాలను మిక్సర్లో సన్నగా పొడి చేయాలి. అందులో కొంచెం నీరు లేదా కొబ్బరి నూనె పోసుకొని కలిపి పేస్ట్ చేయాలి. ఆ పేస్టును తలకు అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అలాగే ఇన్సెక్టిసిడల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందువల్ల ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అలాగే డాండ్రఫ్కి కారణమైన మలసేజియా గ్లోబ్యూసా ఫంగస్ని ఎలిమినేట్ చేసి డాండ్రఫ్ని తగ్గిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఈ పేస్ట్ కళ్ళల్లో పడకూడదు. ఎందుకంటే సీతాఫలం విత్తనాలలో కొంత మేరకు విషగుణాలు కూడా ఉంటాయి. నెంబర్ 8, బూస్ట్స్ ఇమ్యూనిటీ. సీతాఫలంలో వైటమిన్ సి అధికంగా ఉండడం వల్ల దీన్ని తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. సీజనల్ జలుబు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కలుగుతుంది. నెంబర్ 9, హెల్ప్స్ ఇన్ వెయిట్ గెయిన్. సీతాఫలంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తక్కువగా ఉన్న వారికి బరువు పెరగడానికి చాలా సహాయపడుతుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న చాలామంది ఎంత తిన్నా ఏమాత్రం బరువు పెరగరు. అలాంటి వారికి సీతాఫలం వరంలా పనిచేస్తుంది. సీతాఫలం గుజ్జును తేనెతో కలిపి రోజు ఒకసారి తీసుకుంటే బరువు సహజంగా పెరగవచ్చు. నెంబర్ 10, ఇంప్రూవ్స్ స్లీప్. సీతాఫలంలో ఉండే మెగ్నీషియం, వైటమిన్ B6 వంటి పదార్థాలు నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. నెంబర్ 11, రెడ్యూసెస్ జాయింట్ పెయిన్. సీతాఫలం ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని జాయింట్లపై మసాజ్ చేయడం లేదా ఆ నీటిని ఆ ప్రాంతంలో ధారగా పోయడం చేస్తే కీళ్ళ నొప్పులలో చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. నెంబర్ 12, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్. సీతాఫలంలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. నెంబర్ 13, క్యాన్సర్ ప్రివెన్షన్. నమ్మలేకపోతున్నారా? అవును, సీతాఫలం క్యాన్సర్ని కూడా నివారిస్తుంది. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుంటాయి. దీంతో సెల్ డ్యామేజ్ తగ్గి క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు సీతాఫలం నాడులను శాంతపరుస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే 7 ధాతువులను అంటే శరీర కణజాలాలను బలపరుస్తుంది. ఇది అసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్స్, అలసట, మానసిక అశాంతి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా ఇది తీయగా, చల్లగా ఉండడం వల్ల అధిక వేడి, కోపం లేదా పిత్తం దోషం ఉన్న వాళ్ళకి ఇది అత్యంత అనుకూలమైన పండు. ఇది సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది, గర్భాశయాన్ని బలపరుస్తుంది, శక్తిని పెంపొందిస్తుంది. అందువల్ల ఇది పురుషులకు, మహిళలకు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మోడర్న్ సైన్స్ కూడా దీన్ని ఇదే చెప్తుంది. సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, న్యాచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వేడి లేకుండా శక్తిని అందిస్తాయి. ఆయుర్వేదం, మోడర్న్ న్యూట్రిషన్ రెండూ దీన్ని అంగీకరిస్తాయి. సీతాఫలం మనస్సుని, శరీరాన్ని రెండిటినీ ఉల్లాసంగా ఉంచుతుంది. ఆయుర్వేదం సూచించిన విధంగా వేడి పాలతో లేదా కొద్దిగా యాలకుల పొడితో కలిపి సాంప్రదాయ పద్ధతిలో సీతాఫలాన్ని తింటే మంచి పోషణ లభిస్తుంది. ఇవే కాదు, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ అందిస్తూ మన ఆరోగ్యానికి తోడ్పడుతుంది సీతాఫలం. అయితే ఈ సీతాఫలంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే, సీతాఫలం కొంతమందిలో అలర్జీలకు కారణమయ్యే అవకాశం ఉంది. సీతాఫలం తీసుకుంటే వారి చర్మం మీద ర్యాషెస్, అలాగే శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సీతాఫలంలో పెంటోస్ అనే షుగర్ కాంపౌండ్ ఉంటుంది. అందువల్ల
డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. పచ్చి సీతాఫలంలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పచ్చి సీతాఫలం తింటే జీర్ణక్రియకు ఇబ్బంది కలగవచ్చు. సీతాఫలం అధికంగా తింటే డయేరియా లేదా కడుపుబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. సీతాఫలం విత్తనాలలో ఆల్కలాయిడ్స్, అసిటోజెనిన్స్ వంటి విష పదార్థాలు ఉంటాయి. వాటిని నమలడం లేదా మింగడం మంచిది కాదు. ఒకవేళ పొరపాటున నమిలినా మింగినా దాని ప్రభావం మీలో కనిపిస్తుంది. అలాగే సీతాఫలం విషయంలో గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు చెప్పినట్లు సీతాఫల విత్తనాల్లో ఉండే సహజ విష పదార్థాలు అధిక మోతాదులో శరీరంలోకి చేరితే హానికరం అవుతాయి. విత్తనాల పేస్టును చర్మం పగిలిన చోట అప్లై చేసినా లేదా అధికంగా వాడినా ఆ కెమికల్స్ చర్మం ద్వారా శరీరంలోకి అబ్జార్బ్ అయ్యి యూట్రస్ కాంట్రాక్షన్స్ కలిగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవం వంటివి జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు సీతాఫల విత్తనాలు ఏ విధంగా అయినా వాడే ముందు వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ముందు చెప్పినట్లు సీతాఫలంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చెప్పినట్లు అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందువల్ల సీతాఫలం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సీతాఫలం మితంగా మాత్రమే తినాలి. అధికంగా తింటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ దీని విషయంలో జాగ్రత్తగా వహించాలి. మీరు పచ్చి సీతాఫలాన్ని తీసుకుంటే మంచిది, అయినా అది కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పచ్చి సీతాఫలంలో స్టార్చ్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలకు దారితీయొచ్చు. దీని విత్తనాలు విషపూరితమైనవి కాబట్టి ఎప్పుడూ నమలకూడదు. మార్కెట్లో కొన్నప్పుడు ఫలాలు కెమికల్ ఫ్రీ అవునో కాదో చూసుకోవాలి. కెమికల్ ఫ్రీ అయితేనే తీసుకోవాలి, లేదంటే అందులో వాడిన పెస్టిసైడ్ సమస్యలకు కారణమవుతాయి. సీతాఫలం పిల్లలకు ఇవ్వాలంటే గుజ్జును మాత్రమే తీసి విత్తనాలు పూర్తిగా తొలగించి ఇవ్వండి. తలకు సీతాఫలం విత్తనాల పేస్ట్ ఉపయోగిస్తే అది కళ్ళలోకి వెళ్లకుండా చూసుకోండి. ఎప్పుడూ సీతాఫలాన్ని తాజాగానే తినాలి. పులిసిన లేదా ఎక్కువ పండిన ఫలాన్ని తినకండి. హెవీ మీల్స్ తీసుకున్న వెంటనే దీన్ని తినకూడదు. ముందు చెప్పినట్లు సీతాఫలం విత్తనాలతో గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవం వంటివి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు సీతాఫల విత్తనాలు ఏ విధంగా అయినా వాడే ముందు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి. అలాగే సీతాఫలం ఆకులు, వేర్లు, విత్తనాలు ఏవైనా ఔషధంగా వాడే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది. సీతాఫలంలో ఫైబర్, వైటమిన్స్, మినరల్స్తో పుష్కలంగా ఉంటుంది. ఇది మానవ జాతికి ఒక వరం. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదే కాదు, సీజనల్ ఫ్రూట్స్ అన్నిటితో ఇదే విధంగా ఎన్నో లాభాలు మనకి దొరుకుతాయి. వాటిని వదిలేసి డ్రాగన్ ఫ్రూట్ అని, అవకాడో అని ఫారిన్ ఫ్రూట్స్ వెనుక పరిగెడుతూ ఉంటాం. వాటిలో ఆరోగ్యం వెతుక్కుంటాం. ఇప్పటికైనా ఆలోచన మార్చండి. మన లోకల్ ఫ్రూట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన ఛానల్లో జామకాయతో కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి కూడా ఒక వీడియో చేశాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే చాలామంది యాపిల్స్ తింటేనే ఆరోగ్యం అనుకుంటారు, కానీ జామకాయలో అంతకు మించిన లాభాలు ఉన్నాయని వారికి తెలియదు. వైటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఫోలేట్, వైటమిన్ ఏ, ఈ, B3 ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటిలో యాపిల్ కంటే ఎక్కువే. హార్ట్ ప్రాబ్లమ్స్ నుండి క్యాన్సర్ వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది. అలాంటి జామకాయను మిస్ చేసుకుంటే అంతకంటే పొరపాటు ఇంకొకటి ఉండదు. కాబట్టి తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుతమైన బెనిఫిట్స్ పొందగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు.
ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. ముందు చెప్పినట్లు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.